హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద డే టు డే రివ్యూ. మార్కో ఈ సినిమాను చూసిన తర్వాత పిచ్చెక్కుతుంది. ఎలివేషన్ కోసమో ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగా పిచ్చెక్కుతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు థియేటర్లో కళ్ళు తిరగడం కానీ, వాంతులు చేసుకోవడం, ఏంద్రా ఈ సినిమా మా వల్ల కాదు, మేము చూడలేదు, ఏంది ఆ నరకడం ఏంది, ఆ రక్తం ఏంది, మా వల్ల కాదు, మేము వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బ్రూటల్గా అయితే ఉంటుంది. ఈ సినిమాలో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. వాటి గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. రివ్యూలోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి. ఆ తర్వాత నా వీడియో మీకు నిజంగా జెన్యూన్ గా అనిపిస్తేనే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్దాం. ఒక కేజీఎఫ్, ఒక సలార్, ఒక యానిమల్, ఒక కిల్ మూవీ, వీటన్నిటిని ఒక మిక్సర్లో వేసి మిక్స్ కొట్టి తీస్తే మార్కో. అంటే స్టోరీ వైజ్ కాదు, గ్రాండ్ లుక్ ఉండదు, పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఉండదు, పెద్ద పెద్ద కలెక్షన్లు అయితే ఉండవు. ఓన్లీ ఫర్ యాక్షన్ అండ్ బ్లడ్ బాత్, ఈ రెండు చాలు ఆ సినిమాలన్నింటినీ డామినేట్ చేస్తుంది. పెద్ద స్టోరీ ఏముండదు, చాలా చిన్న స్టోరీ మొత్తం చెప్పినా కానీ మీకు స్పాయిలర్ అయితే ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఒక బ్లైండ్ పర్సన్ ఉంటాడు, ఆ బ్లైండ్ పర్సన్ ఒక విలన్ చంపేస్తాడు. ఈ బ్లైండ్ పర్సన్ వాళ్ళ ఫాదరు వేరే ఒకరిని దత్తత తీసుకుంటాడు, ఆ దత్తత తీసుకున్నాడే హీరో. ఆ హీరో ఆ విలన్ ఎతకాలి, వెతికి చంపేయాలి, అదే స్టోరీ. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి యాక్షన్, ఫైట్స్, బ్లడ్ బాత్, బీజిఎం, స్క్రీన్ ప్లే, విజువల్స్. సింపుల్ గా చెప్పాలంటే ఇవే. ఫైట్స్ అయితే నిజంగా ఊచకోత, అరాచకం చెప్పాలి, చాలా బ్రూటల్ గా నరికేస్తారు, మొత్తం బ్లడ్ బాతే. ఈ సినిమాకి ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఫ్యామిలీతో అస్సలు చూడకండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా భయపడతారు ఈ సినిమా చూస్తే. అండ్ వీక్ హార్టెడ్ పర్సన్స్ ఉంటే మాత్రం కళ్ళు తిరగడమో చూసి భయపడమో చేస్తారు. కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళైతే ఈ సినిమాకి వెళ్ళండి మీ ఫ్యామిలీతో కలిసి. యాక్షన్ సీక్వెన్స్ కోసం కళ్ళు అప్పగించుకొని చూస్తాం. అరే ఎప్పుడు వస్తుంది మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్, ఏంది నరకడం ఏంది అన్నట్లయితే కళ్ళు అప్పగించుకొని చూస్తాం. దానికి తోడు వెనక వచ్చే బీజిఎం, ఆ విజువల్స్, ఆ స్క్రీన్ ప్లే సరిగ్గా ఉంటాయి ప్రతి ఒక్కటి. ఈ సినిమా చూసినప్పుడు మధ్య మధ్యలో ఆ కిల్ మూవీ కానీ యానిమల్ మూవీ గుర్తొస్తా ఉంటది, అంటే ఆ షేడ్స్ గుర్తొస్తా ఉంటాయి. యానిమల్ మూవీని ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాని తీసారేమో అని అనిపిస్తుంది. ఆ ఫైట్స్ జరుగుతున్నప్పుడు ఒక స్వాగ్ అయితే ఉంటుంది హీరోకి, దానికి తోడు ఆ బాడీ, ఆ కట్అవుట్ ని బాగా మెయింటైన్ చేశాడు. ఇంటర్వ్యూల్ అప్పుడు ఒక ఫైట్ అయితే ఉంటది, లెంతీ ఫైట్, కేవలం సింగిల్ షాట్ లో తీసారంట. ఆ విషయంలో హీరోని అప్రిషియేట్ చేయొచ్చు. ఇంక ఈ సినిమాలో మైనస్లు వచ్చేసి మనకి విలన్ ఎవరో ముందే తెలిసిపోయింది. ఆ బ్లైండ్ పర్సన్ ఎవరు చంపారని తెలుసుకోవాలి కదా, మనకు ముందే తెలుసు, కాకపోతే హీరోకి తెలియదు. సో అక్కడ మనం థ్రిల్లింగ్ ని కోల్పోతాం. ఇంకా ఫైట్స్ కోసమే స్టోరీని రాసుకున్నారేమో అనిపిస్తుంది. మధ్య మధ్యలో యానిమల్ మూవీ కానీ, కిల్ మూవీ కానీ ఆ షేడ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో నేమ్స్ కన్ఫ్యూజన్ వస్తుంది, స్టోరీ కన్ఫ్యూజన్ కాదు, నేమ్స్, ఆ విలన్ నేమ్స్ కానీ, కొంతమంది సైడ్ క్యారెక్టర్ నేమ్స్ కానీ చాలా కన్ఫ్యూజన్ గా ఉంటాయి. అన్ని ఒకేలాగా అనిపిస్తూ ఉంటాయి, కొన్ని అయితే నోటికి కూడా రావు. ఇట్లాంటి ఎన్ని మైనస్లు ఉన్నా కానీ ఓన్లీ ఆ యాక్షన్, ఆ బ్లడ్ బాత్, ఆ విజువల్స్, ఆ ఫైట్స్ చాలు ఇంకా సినిమాని ఎక్కడికో తీసుకెళ్తాయి. ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉండదు సినిమా చూస్తున్నప్పుడు, కానీ మనకి కొత్త ఫైట్స్ లాగా అనిపిస్తాయి, కొత్త యాక్షన్ సీక్వెన్స్ లాగా అనిపిస్తాయి, కొత్త బ్లడ్ బాత్ అనిపిస్తుంది. చాలా న్యాయం జరిగింది నాకు అనిపిస్తుంది. ఫ్యామిలీతో అయితే ఈ సినిమా అసలు చూడకండి. చిన్నపిల్లలు కూడా చాలా బ్రూటల్ గా నరికే సీన్లు అయితే ఉన్నాయి. ఈ సినిమాకి ఏ గ్రేడ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఓన్లీ మాకు యాక్షన్ ఉంటే చాలు, మాకు స్టోరీ అవసరం లేదు, ఎమోషనల్ డ్రామా అవసరం లేదు, మాకు ఓన్లీ యాక్షన్ ఫైట్స్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకుని ఈ సినిమాకి వెళ్ళండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఓన్లీ ఫర్ ఫైట్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్ కి, దానితో ఆ బీజియం, హీరో కట్అవుట్, హీరో స్టైల్ చాలు, ఇంకా సాటిస్ఫై. ఇంట్లో బోర్ కొడుతుంది, వెళ్ళాను, చూశాను, సాటిస్ఫై అయ్యాను, అంతే. ఇప్పటి వరకు ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ కానీ, ఇట్లాంటి యాక్షన్ సీక్వెన్స్ ఇంతవరకు చూడలేదు అని అయితే అనిపిస్తూ ఉంటుంది మనకి. ఈ సినిమా అయితే తెలుగులో రిలీజ్ కాలేదు, అంటే ప్రెజెంట్ రిలీజ్ కాలేదు, తర్వాత రిలీజ్ చేస్తారు. ప్రెజెంట్ తెలుగు స్టేట్ లో పుష్ప 2 డామినేషన్ ఉంది, థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి, కలెక్షన్లు వస్తా ఉన్నాయి, కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే కేవలం మలయాళం, హిందీలో రిలీజ్ చేశారు. నేను హిందీలో చూశాను. మనకు మాటలు అవసరం లేదు ఇక్కడ, ఆ స్క్రీన్ ప్లేతోనే మనకు అర్థమైపోద్ది స్టోరీ ఏందో. దానితో నాకు కొంచెం హిందీ వచ్చు కాబట్టి నాకు క్లియర్ గా అర్థమైపోయింది. సో హిందీ రాకపోయినా, మలయాళం రాకపోయినా ఓన్లీ ఆ స్క్రీన్ ప్లేతో సినిమా స్టోరీ మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. లేదు మేము తెలుగులోనే చూస్తాం అనుకున్న వాళ్ళైతే కొన్ని రోజులు ఆగండి, తెలుగులో కూడా రిలీజ్ చేస్తారు, అప్పుడు చూడండి. సినిమా అయితే నిజంగా యాక్షన్ లవర్స్ కి ఒక పెద్ద కన్నుల పండుగ. సినిమా రివ్యూ అయితే అది. నా రివ్యూ మీకు నిజంగా జెన్యూన్ గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి. ఇంకా నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.